హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి టాక్స్. ఏంటి అంతా మ్యాంగో తోట కనిపిస్తుంది అనుకుంటున్నారా? రీసెంట్గా మేము తెలిసిన వాళ్ళ ఇంటికి చిత్తూరులో ఉన్న పలమనేరుకి వెళ్ళాము. సో అక్కడ మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ తాలూకా రిలేటివ్స్ ఉన్నారనమాట. ఇదంతా వాళ్ళదే, ఆ మ్యాంగో ఫార్మ్స్ అన్నీ. ఇక్కడ బెంగళూరులో ఆల్మోస్ట్ మ్యాంగో సీజన్ అయిపోవచ్చింది. బట్ అక్కడ వాళ్ళ ప్లేస్లో ఇంకా మ్యాంగోస్ ఇంకా అవ్వలేదు, పచ్చిగానే ఉన్నాయి. సో మేమందరం అలా మ్యాంగోస్ తెచ్చుకుందామని, అలాగే తిరిగినట్లు కూడా ఉంటుందని చెప్పి వెళ్ళాము. మేము అలాగే మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. అసలు ఆ తోటలో చూస్తే మొత్తం బటర్ఫ్లైసే ఉన్నాయి, ఎక్కడ చూసినా బటర్ఫ్లైసే. ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా మేము వెళ్ళి మ్యాంగోస్ తెచ్చుకున్నాము. అసలు ఆ మ్యాంగోస్ ఎంత బాగున్నాయంటే, ఇప్పటి వరకు అలాంటి టేస్టీ మ్యాంగోస్ నేను ఎప్పుడూ తినలేదు. సో మళ్ళీ వెళ్ళామన్నమాట తెచ్చుకుందామని చెప్పి. ఇక్కడ బెంగళూరు నుంచి మేము 8కి స్టార్ట్ అయ్యాం మార్నింగ్. సో దారిలో బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్ టైంకి చిత్తూరు రీచ్ అయిపోయాం. సో అక్కడే లంచ్ చేసి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. వాళ్ళ ఇల్లు రోడ్డు నుంచి అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అసలు మొత్తం చుట్టూ పొలాలు, తోటల మధ్యలో ఉందన్నమాట. అక్కడ వాళ్ళ ఇల్లు తప్ప ఇంక ఏంటి లేదు. చుట్టూ పొలాలు, కొండలు, తోటలు. బాబాయ్ అసలు ఇక్కడ ఎలా ఉంటున్నారని భయం వేయదా అనిపించింది. బట్ వాళ్ళకి అలవాటు అయిపోయిందంట. అయితే వాళ్ళు ఆల్మోస్ట్ కలెక్టర్ మ్యాంగోసే వేశారు ఫామ్లో. అన్నా అరేనా ఈరోజు ఏం పని చేస్తున్నారు మీరు? మ్యాంగో వాళ్ళు తినడానికి అండ్ అలాగే ఎవరికైనా ఇవ్వడానికి మాత్రం డిఫరెంట్ వెరైటీస్ వేశారు. బంగినపల్లి, మల్లిక, ఇంకా చాలా వెరైటీస్ వేశారు. ఇది వేరే ఫామ్ అనమాట. సో రోడ్డుతో పక్కనే ఉంటుంది. మేము అక్కడ కొన్ని మ్యాంగోస్ కోసుకొని ఇంట్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయింది. సో ఆ వ్యూ అంతా బాగుంది. నేను నా క్రియేటివిటీ అంతా యూజ్ చేసి షూట్ చేశాను. ఇంకా అక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర డ్రోన్ కూడా ఉందన్నమాట. ఇంకా డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నాం, ఫామ్ అంతా కవర్ అయ్యేలాగా. అలాగే మేము కూడా మొత్తం 2 ఫ్యామిలీస్ కూడా డ్రోన్ షాట్స్ తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయి. కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ డ్రోన్ చూసి నాకు కూడా కావాలి అని ఏడుపు. ఇంక వాడి చేత కూడా ఆపరేట్ చేయించాము కొద్దిసేపు, వాడు సాటిస్ఫై అవ్వడానికి. వాడు పెద్ద అయ్యాక కంపల్సరీ డ్రోన్ కొనాలంట. సరే అని చెప్తే ఇంక ఊరుకున్నాడు అనమాట. వాళ్ళ ఫామ్లో నేరేడుపల్లి చెట్లు కూడా వేశారు. ఒక 3-4 టైప్స్ వేశారు, సీడ్లెస్వి. తర్వాత ఇంకేవో చెప్పారు, అవి కూడా మేము తెచ్చుకున్నాము. మీరు రీసెంట్గా నా షార్ట్ చూస్తే జామున్తో నేను జామ్ చేశాను. సో అక్కడి నుంచి తెచ్చుకున్నవే అన్నమాట. మీరు ఇంకా ఆ షార్ట్ చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ కూడా మేము మాకు కావాల్సిన అన్ని మ్యాంగోస్ అన్నీ తీసుకొని కార్ బ్యాక్ సైడ్ అంతా కిలో వేసుకున్నాము. వాటి కోసం గడ్డి కూడా తెచ్చుకున్నాం. ఇది యాక్చువల్లీ వరిగడ్డి కాదనమాట. అక్కడ ఆ కొండ మీద ఏదో గడ్డి కోసి ఇచ్చారు. దానిలో మ్యాంగోస్ ఉంచితే ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటాయంట. వాళ్ళ ఇంటి దగ్గరలో ఫారెస్ట్ కూడా ఉందంట. అలాగే ఒక కొండ మీద అప్పట్లో పాండవులు ఉండేవాళ్ళు అని చెప్పి అనేవారట. సో ఆ కొండ కూడా ఉంది వాళ్ళ ఇంటి దగ్గరలో. వాళ్ళకైతే డైలీ పీకాక్స్, ర్యాబిట్స్, ఇంకా డీర్స్, ఒకసారి ఎప్పుడో ఎలిఫెంట్ కూడా కనిపించిందంట. గడ్డి అని చెప్పాను కదా, ఇదే ఆ గడ్డి. దీన్నే తీసుకొని వెళ్ళాము. అసలు ఇక్కడ ఉంటున్నారు నిజంగా వాళ్ళు గ్రేట్. అసలు ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు చుట్టుపక్కలంతా. ఇవే మా డ్రోన్ షాట్స్. అంత క్లారిటీ లేవు, బట్ ఓకే. మా బ్రదర్ బిగినర్ అనమాట. ఇది ఈ షార్ట్లో చూడండి, వాళ్ళ ఇల్లు తప్ప ఇంకేం కనిపించదు.
ఫైనలీ మ్యాంగోస్ అన్ని కార్ బ్యాక్ సైడ్ డిక్కీలో వేసుకొని ఇంకా మేము వేరే ప్లేస్కి అన్ప్లాన్ ట్రిప్ అనమాట అక్కడికి వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.